లేకపోతే ఈ ప్రపంచం అంతా మన కంటిలో ఉన్నా కూడా మనకు కనపడదు, మనకి ఎదుటి వారిదే కనపడుతుంది. దేవుడు అలాగ అంటలేదు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? అహంకారం గల దృష్టి తన పొరుగు వారి చాటున దూషించే వారిని నేను సంహరించేదని అని అంటాడు. అంటే మనం చాటున ఎప్పుడైతే ఎదుటి వారిని అంటామో అప్పుడు దేవుడు మనల్ని సంహరిస్తానన్నాడు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపనని అన్నాడు. అంటే గర్వం దేనికి నాశనము? సర్వము కూడా నాశనమే. మనం చాలా గర్వంగా ఉంటాము, చాలా గేర్గా మాట్లాడతాము. ఒక్కొక్కసారి ఒకవేళ మాట్లాడకూడదు అనుకున్నా కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ టైము అలా వచ్చేస్తుంది. కానీ అప్పుడే దేవుడు ఏమంటున్నాడు? సహించుకోమని అంటున్నాడు, ఓర్చుకోమని అంటున్నాడు. కానీ మనం ఆ ఓర్పు అనేది మన హృదయాల్లో లేవు. గర్వము నాశనమునకు కారణమని అంటాడు. గర్వించిన వారిని నేను సంహరించేదని అని అంటున్నాడు. అంటే గర్వపడితే దేవుడు మనల్నే శిక్షిస్తాను అంటున్నాడు. నా యొద్ద నివసించినట్లు దేవులో నమ్మకస్తులు కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గముంది నడిచివారు నాకు పరిచారకులు ఎదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో పాపము చేయువారు అందరినీ నిర్మూలన చేయుటకు దేశమందరూ భక్తికి నేను సంహరించాను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానన్నాడు. నిర్దోష మార్గమునందు నడిచేవారు నాకు పరిచారకులు అగుదురు అని అన్నాడు. అంటే నిర్దోషంగా ప్రవర్తించేవారు దేవునికి పరిచారకులు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక గాడిదని తోలుకుని వెళ్తున్నారంటే వినే ఉంటారు మీ అందరూ. ఒక గాడిదని తోలుకుని వెళ్తుంటే గాడిదని అలా తోలుకుని వెళ్ళేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి వీళ్ళు ఏంటి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు.